అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం బడ్జెట్కి సంబంధించినటువంటి రకాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా బడ్జెట్కి సంబంధించి సాధారణ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్, మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సమతుల్య బడ్జెట్, శూన్యాధార బడ్జెట్, అదేవిధంగా సాంప్రదాయ బడ్జెట్, ఇలా రకరకాలుగా బడ్జెట్లో రకాలు ఉన్నాయి. వాటి అర్థాలు ఏంటనేది మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం సాధారణ బడ్జెట్, సాధారణ బడ్జెట్, దీనినే మనం ఇంగ్లీష్లో జనరల్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తారు. అండి, సాధారణ బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి రూపొందించబడేటటువంటి బడ్జెట్ను సాధారణ బడ్జెట్గా పిలుస్తారు. అండి, దేశంలో సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి రూపొందించబడేటటువంటి బడ్జెట్ను సాధారణ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. ఈ సాధారణ బడ్జెట్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి సంవత్సరం తయారు చేసుకొని ప్రకటించటం జరుగుతూ ఉంది. అలా ముఖ్యంగా మనకు 5 సంవత్సరాల పాటు ముఖ్యంగా ఎలక్షన్స్ నిర్వహించబడుతూ ఉంటాయి. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎలక్షన్స్ని మనం సాధారణ ఎన్నికలని ఏ విధంగా అంటున్నామో, సంవత్సరానికి ఒకసారి లేదా 12 నెలలకు ఒకసారి మరి ప్రవేశపెట్టబడేటటువంటి బడ్జెట్ను సాధారణ బడ్జెట్, జనరల్ బడ్జెట్గా పిలుస్తారు. ఇక మరొక బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఓట్ ఆన్ అకౌంట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గురించి మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సింపుల్ అండి. ముఖ్యంగా దేశంలో ఆర్థిక సంక్షోభాలు కానీ, రాజకీయ సంక్షోభాలు కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, యుద్ధాలు కానీ, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు 1 సంవత్సర కాలం కంటే తక్కువ కాలానికే రూపొందించబడేటటువంటి బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పిలవటం జరుగుతుంది. గుర్తుంచుకోండి, 1 సంవత్సర వ్యవధి కంటే తక్కువ కాలానికే రూపొందించబడేటటువంటి బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటారు. ఇటువంటి బడ్జెట్ను ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాలు, రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా యుద్ధాలు, ఇతర ఏ అత్యవసర పరిస్థితులు ఏర్పడినా కూడా ఇటువంటి బడ్జెట్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందిస్తూ ఉంటాయి. ఇటువంటి బడ్జెట్ను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా పిలుస్తారు. ఇక నెక్స్ట్ మరొక బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం. అండి, మిగులు బడ్జెట్, సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ మిగులు బడ్జెట్ అంటే ఏంటనేది మనం ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండి, మిగులు బడ్జెట్ ముఖ్యంగా ఆదాయాలు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉంటే అటువంటి బడ్జెట్ను మిగులు బడ్జెట్గా పిలుస్తారు. అండి, దిస్ ఈస్ సర్ప్లస్ బడ్జెట్. ఆదాయాలు ఎక్కువగా ఉండి వ్యయాలు తక్కువగా ఉంటే అటువంటి బడ్జెట్ను మిగులు బడ్జెట్గా పిలుస్తూ ఉంటారు. ఇక మరొకటి వచ్చేసి లోటు బడ్జెట్. అండి, లోటు బడ్జెట్. ఈ లోటు బడ్జెట్ మనకేం చెప్తుందంటే వెరీ సింపుల్ అండి. ముఖ్యంగా ఆదాయాలు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉంటే అటువంటి బడ్జెట్ను లోటు బడ్జెట్ అంటారు. అంటే ఆదాయాలు తక్కువగా ఉండి వ్యయాలు ఎక్కువగా ఉంటే అటువంటి బడ్జెట్ను లోటు బడ్జెట్గా పిలుస్తారు. మరొక బడ్జెట్ సంతులిత బడ్జెట్. ఆదాయాలు వ్యయాలు రెండు సమానంగా ఉంటే అటువంటి బడ్జెట్ను సంతులిత బడ్జెట్ అని, బ్యాలెన్స్డ్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తారు. గుర్తుంచుకోండి, ఆదాయాలు వ్యయాలు రెండు సమానంగా ఉన్నటువంటి బడ్జెట్ను సంతులిత బడ్జెట్గా పిలవటం జరుగుతూ ఉంది. మరొక బడ్జెట్ సాంప్రదాయ బడ్జెట్. ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల బడ్జెట్లను ఆధారంగా చేసుకొని రూపొందించబడేటటువంటి బడ్జెట్లను సాంప్రదాయ బడ్జెట్లు అంటారు. అండి, చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల యొక్క బడ్జెట్లను ఆధారంగా చేసుకొని రూపొందించబడేటటువంటి బడ్జెట్లను సాంప్రదాయ బడ్జెట్లు అంటారు. భారతదేశంలో
ప్రస్తుతం అన్ని బడ్జెట్లు కూడా సాంప్రదాయ బడ్జెట్లే. కేంద్ర ప్రభుత్వం రూపొందించే బడ్జెట్లు కానీ, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించేటటువంటి బడ్జెట్లు కానీ మొత్తం కూడా సాంప్రదాయ బడ్జెట్లే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వం అయినటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం యొక్క బడ్జెట్ను ఆధారంగా చేసుకొని మరి ప్రస్తుత బడ్జెట్ను రూపొందిస్తే అటువంటి బడ్జెట్లను సాంప్రదాయ బడ్జెట్, కన్వెన్షనల్ బడ్జెట్గా పిలవటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ యొక్క బడ్జెట్ను ఆధారంగా చేసుకొని తెలంగాణలో కూడా బడ్జెట్ రూపొందించబడింది. అటువంటి బడ్జెట్లను సాంప్రదాయ బడ్జెట్గా పిలుస్తారు. కావున గుర్తుంచుకోండి, ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల యొక్క బడ్జెట్లను ఆధారంగా చేసుకొని రూపొందించబడేటటువంటి బడ్జెట్లను సాంప్రదాయ బడ్జెట్లుగా పిలుస్తారు. ఎస్, దిస్ ఈస్ కన్వెన్షనల్ బడ్జెట్స్గా పిలుస్తారు. ఇక నెక్స్ట్ వచ్చేసి శూన్యాధార బడ్జెట్. ఎస్, మాట్లాడుకుందాం. శూన్యాధార బడ్జెట్ని ఇంగ్లీష్లో జీరో బేస్డ్ బడ్జెట్ అంటారు. ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల బడ్జెట్లను తీసుకోకుండా నూతన విధానాలతో, నూతన లక్ష్యాలతో, నూతన పద్ధతులతో రూపొందించబడేటటువంటి బడ్జెట్ను శూన్యాధార బడ్జెట్గా పిలుస్తారు. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వాల యొక్క ఏ బడ్జెట్ అంశాలను తీసుకోకుండా పూర్తిగా 100% కొత్త అంశాలతో బడ్జెట్ను రూపొందిస్తే అటువంటి బడ్జెట్ను శూన్యాధార బడ్జెట్గా పిలుస్తారు. దిస్ ఈస్ కాల్డ్ జీరో బేస్డ్ బడ్జెట్. మరి పూర్తి స్థాయిలో ప్రపంచంలో జీరో బేస్డ్ బడ్జెట్ను తొలిసారిగా అమెరికా దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మరి భారతదేశంలో కూడా ఈ బడ్జెట్ని మరి ప్రయోగం చేశారు, కానీ ఇది సక్సెస్ కాలేదు. ఏది ఏమైనప్పటికీ గుర్తుంచుకోండి, భారతదేశంలో అన్ని రకాల బడ్జెట్లు కూడా సాంప్రదాయ బడ్జెట్లు. భారతదేశంలో శూన్యాధార బడ్జెట్లు లేవు. ఇక మరిన్ని అంశాలను మనం రెగ్యులర్ క్లాసులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.